ఆగమాల వస్త్రాలు, అలంకరణలను భగవంతుని కృపతో మనం ధరించగలుగుతున్నాము కనుక వాటిని ఆయనకు అర్పించాలి. భగవంతునికి ఇళ్లలో పూజలను చేసి గొప్ప నైవేద్యాలు, కానుకలు, సమర్పణలు చేయగలటం అందరి వల్ల అయ్యే పని కాదు. అది కారణంగా సమాజం అంతా ఒక్కసారిగా చేరి కలిసికట్టుగా ఆరాధన చేసుకుని భగవంతుడికి కానుకలు, నివేదనలు చేయగలుగుతారనే ఉద్దేశంతో మందిరాలు వచ్చాయి. ప్రాచీన కాలంలో మహర్షులంతా మంత్రాల శక్తి చేత కొన్ని మూర్తులలోకి సర్వాత్మకుడైన పరమాత్మ శక్తిని ప్రతిష్ఠించారు. దేవాలయాలు ఈ రకమైన విగ్రహాల చేత ఏర్పడినవి. ఇళ్లలో పూజలను చేసుకునే వారితో సహా అంతా గుడికి వెళ్ళి వస్తుంటే గుళ్ళల్లో పూజలు ఏ లోటుపాట్లు లేకుండా సాగుతాయి. నేను గుడికి వెళుతున్నాను అంటే కనీసం నా కోసమైనా వాళ్ళు గుడిని శుభ్రం చేస్తారు. దీపాలను వెలిగించి శుచిగా నైవేద్యాన్ని పెట్టి విగ్రహాలకు మంచి వస్త్రాలను కడతారు. చాలా చిన్నవి, సూక్ష్మమైన ధర్మాలను మనం మర్చిపోతున్నాము. మనకు ఎవరు అన్నాన్ని ఇస్తున్నారో వారికి సరైన నైవేద్యం జరగాలి. మనకు వస్త్రాలను ఇస్తున్న వాడికి సరైన వస్త్రాలను ఇవ్వాలి. మనం వీటి పట్ల జాగరూకత వహించడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళ అందరికన్నా మురికి బట్టలను ధరించింది దేవుడే. మన ఊరి దేవాలయంలో ఉన్న దేవుని బట్టలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే మన మనస్సులు నిర్మలమవుతాయి. గుడికి పోవటం, ఉపాసన చేయటం గురించి మన దేశంలో గొప్ప సూక్తులను చాలా చెప్తారు. గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది, శివుడిని మరవకు, విష్ణువు కైంకర్యం చేయి వంటి సూక్తులను చెప్తారు. మనం ప్రతి చోట ప్రతి శివాలయం, విష్ణు ఆలయం బాగా నిర్వహిస్తున్నారా లేదా, అక్కడ సరిగ్గా అర్చన జరుగుతున్నదా లేదా అనేదంతా పట్టించుకోవాలి. ఇది మన మొట్టమొదటి కర్తవ్యం. దేవాలయం ఆరాధనా విధానానికి చెప్పే నియమాలను ఎట్లా ఉంటే అట్లా మార్చి పారేయవచ్చు అని ఈ మధ్య భావిస్తున్నారు. అన్ని చోట్ల విద్యుత్ శక్తిని అందరికీ పంచేందుకు విద్యుత్ శక్తి కేంద్రాలు అనగా పవర్ హౌస్లు ఉన్నట్టే అంతటా ఉండే భగవంతుని శక్తిని వెలికి తీయటానికి దేవాలయాలను ఆగమాల పద్ధతి ప్రకారం మంత్రపూర్వకంగా నిర్మించారు. ఇక్కడ ఎన్నో పద్ధతులను, విధి విధానాలను ఏర్పరిచారు. మనం విద్యుత్ పరికరం జోలికి పోతే మన శరీరం బూడిదవుతుంది. అదేవిధంగా జీవుని శ్రేయస్సుకై ఏర్పాటైన ఒక దేవాలయమైన యంత్రంతో జోక్యం చేసుకుంటే జీవుడు ఎగిరిపోతాడు. పూజారి ఆచారం సరిగ్గా పాటించటం లేదు, దానివల్ల గుడి పవిత్రత ప్రభావితం కావటం లేదంటే మరి మా ఇష్టం వచ్చినట్టు మేమెందుకు చేయకూడదు అని కొందరు అంటారు. దేవుడిదంటూ మిగిలిన కొద్దిపాటిదైనా పారదోలాలనే ఆ మాటకు అర్థం ఆచారహీనత్వాన్ని కొంతవరకు సహించే శక్తి గుళ్ళల్లో ఉంటుంది. కానీ మనం దాన్ని పూర్తిగా అనాచారం అనగా పద్ధతులను, విధులను నిర్లక్ష్యం చేసేస్తే మనమే నష్టపోతాము. భగవంతుడికి ఏమీ లోటు రాదు. గుడిలో ఆచారాల్లో జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దడమే కావలసింది. అంతేకాని ఆగమశాస్త్రాలు లేని కొత్త విధానాలను ప్రవేశపెట్టరాదు. మనం అంతా ఆచారాలను పాటిస్తూ గుడికి వెళ్ళి వస్తూ ఉంటే పూజారి కూడా తనకు తాను సరిగ్గా అయిపోతాడు. ఆకస్మిక రాజకీయ వ్యవహారాల కోసం ధార్మిక విషయాలను మార్చి పారేయకూడదు. కొత్తగా వచ్చింది స్థిరంగా నిలవదు. వర్షాకాలంలో నదికి వరదలు వచ్చినప్పుడు అది తీరాన్ని కొన్ని చోట్ల ధ్వంసం చేస్తుంది. దాన్ని గురించి బాధపడవలసిన పని లేదు. కొత్త భావాలు పొంగు గురించి కోపం తెచ్చుకోవాల్సిన పని ఏమీ లేదు. న్యాయమైనది ఏమిటో జనాలకు వివరిస్తే వారే ఒప్పుకుంటారు. కొత్త పొంగు దానికదే సమసిపోతుంది. ఈ సంస్కర్తలు మన శాస్త్రాలను చదవలేదు, అందుకనే వారి కోపం వస్తుంది. వారి కారణంగా మనం కూడా కోపతాపాలను తెచ్చుకోకూడదు. మనకు ప్రత్యర్థి పక్షం వారి పట్ల కూడా ప్రేమగా ఉండాలి. ఆగమాలలో ఉండే విషయాలను వారికి మృదువుగా చెప్పాలి. రాజుల కాలంలో ఆ గుళ్లను కట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చిన నియమాలను ఉన్నది ఉన్నట్టు అనుసరించాలి. మనకు మనం సరిగ్గా ప్రవర్తిస్తే, ఉపాసన నిజమైన భక్తితో చేస్తూ ఉంటే, నిజంగా దయతో మెల్లగా చెబితే అందరూ దాన్ని అంగీకరిస్తారు. గుళ్ళు, వ్యవహారాలు ఇటువంటి స్థితికి రావడానికి కారణం మనమేనని మొదటగా తెలుసుకుని
ముందు మనలను మనం సరిచేసుకుందాం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.